పాల్పడతానే ఉన్నారు. మరి ఏ సమస్య పరిష్కారం చేయకుండా దేశాన్ని అప్పుల పాలు చేసి రూపాయినంత కూడా దిగజార్చి మీరు ఈ దేశంలో చేస్తున్నది ఏమంటే ఒకే ఒక అజెండా పెట్టుకున్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, దాని ద్వారా మీరంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఇవాళ అది కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఏ చిన్నదాన్ని కూడా మీరు సహించే పరిస్థితి లేదు. మన అనంతపురం గారు చెప్తా ఉన్నా, మొన్న పుట్టపర్తిలో ప్రైమ్ మినిస్టర్ గారి సమక్షంలో ఐశ్వర్యారాయ్ గారు మాట్లాడారు. కులం ఏంటి మతం ఏమిటి అనే దానికి కులం అన్ని కులాలు ఒకటే, కులం అంటే మానవత్వం, అదేవిధంగా మతాలన్నీ ఒకటే, మతం అంటే ప్రేమతత్వం అని ఆమె చెప్పింది. చెప్తే దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆమె ఒక మంచి మాట చెప్తే మీకు ఇది కావడంలే. అదేవిధంగా సినీ దర్శకుడు రాజమౌళి గారు ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు. ఐఎమ్ ఆల్సో ఎథిస్ట్. మేము హేతువాదులం. హేతువాదులు ఉంటారు. అదేవిధంగా ఇస్లాము స్వీకరించిన వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూ మతస్థులు ఉంటారు, వివిధ కులాల వాళ్ళు ఉంటారు. ఎవరి భావాలు వాళ్ళకు ఉంటే, కొంతమంది ఎల్లమ్మను పూజిస్తే ఇంకోరు రాముని పూజిస్తారు. తప్పేముంది? ఎల్లమ్మను పూజించే వాళ్ళు పూజించుకుంటారు. కాబట్టి ఏమంటే మీరు ఎట్లంటే మీరు చెప్పిందే జరగాలి. రాజమౌళి ఒక మాట అంటే అసలు మన రాజమౌళి నాస్తికుడు అయితే ఆయన సినిమాలని బ్రహ్మాండంగా కడుతున్నాయి. ఒకవేళ అడ్డుకుంటే దేవుడు అడ్డుకుంటాడు, మీకెందుకయ్యా? దానిపైన కూడా మీరు కామెంట్ చేస్తారు. ఐశ్వర్య పైన కామెంట్ చేస్తారు. ఆ రాజాసింగ్ అనేవాడైతే ఈయన రాజమౌళి తీసుకుని జైల్లో పెట్టాలంటాడు. అంటే స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించడానికి కూడా వీలు కాని పరిస్థితులు, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఈ దేశానికి చేసింది ఏమిటో చెప్పమని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి పలానాది మేము చేశాం, లేదా పలానా సమస్యలు మేము పరిష్కారం చేశామని మీరు పాజిటివ్గా చెప్పుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రేపు కార్మిక సంఘాలు 26వ తేదీ నాడు ఏదైతే వారు దేశవ్యాప్త నిరసనకు పిలుపిచ్చారో దానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇక మన రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి. చెప్పే ముందుగా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో మీరేమో ఒకవైపు చెప్తున్నది మాది రామరాజ్యము అంటున్నారు. మీరు రామరాజ్యంలో రోజు ఇట్లా చంపుతారేమో నాకైతే తెలియదు. కానీ మేము చదివిన రామాయణ సినిమాల్లో కానీ రామాయణ పుస్తకాల్లో కానీ ఇట్లా రోజు చంపుతారనేది ఎక్కడ చూడలే. పైగా రాముడే అడవులకు పోయాడు, రాముడే కష్టాలు పడినాడు, అంతేగాని రాముడు ఎవరిని పడితే వాళ్ళని చంపలే. మరి మీ రామరాజ్యంలో జరుగుతున్నది ఏమిటి? రోజు పట్టుకొని పోతున్నారు, కాల్ చేస్తున్నారు, పైగా దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈవెన్ హిడ్మాన్ కూడా మీరు పట్టుకొని పోయారు, చిత్రహింసలకు గురి చేసి ఆయన భార్యని మీరు చంపారు. చాలామందిని ఆ రకంగా చంపుతానే ఉన్నారు. పైగా చంపడమే మా పని అని చెప్పి మీరు ఇవాళ ఇది చేస్తున్నారు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మేమే కాదు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ హత్యలను ఖండించాలని కోరుతా ఉన్నాము. ఇది రామరాజ్యం కాదు, ఇది రావణ రాజ్యము. రోజు చంపుతానే ఉన్నారు, చంపడమే మా పని అంటా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి. మాకేమిలే ఎక్కడో ఉండే అడవుల్లో ఉండే నక్సలైట్లకు అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ మన బండి సంజయ్ చెప్పినాడు, తర్వాత అర్బన్ నక్సలైట్ల పని కూడా చూస్తామని. ఎవరైతే దీన్ని హత్యాకాండాన్ని ఖండిస్తారో వాళ్ళని కూడా వేధిస్తారు. కాబట్టి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాతంత్రవాదంలో ఇలాంటి వాటికి తావులేదు. పైగా వారు చర్చలకు వస్తామంటే ఎన్నికైన ప్రభుత్వం అది ఏదేమైనా సరే, అది ఒకటి రాజ్యాంగబద్ధంగా మీరు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యం ద్వారా అధికారం పొంది మేము చర్చలే చేయము. ఏమంటే మా దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, అధునాతన ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర అంత సమాచారం ఉంది, కోవర్ట్లు ఉన్నారు, కాబట్టి అందరిని కూడా కాల్చి చంపేస్తామంటే ఎవరిని చంపుతా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా. నువ్వు వేరే దేశాల వాళ్ళతోనూ యుద్ధం చేసిన వాళ్ళతో చర్చలు జరుపుతావు, ఉగ్రవాదులతో చర్చలు చేస్తావు, ఉగ్రవాద సంస్థల్ని కూడా నీ ఆఫీస్కి రానిచ్చుకుంటావు. కానీ మన దేశ పౌరులు, మేము ఏనాడో చెప్పాము, నక్సలైట్లు వారు దారి తెప్పారు.
వారు త్యాగాలు చేసినా వారు ప్రజల కోసమే చేశారు. మరి అలాంటి నక్సలైట్ సోదరులను వాళ్ళు వచ్చి మేము చర్చలు చేస్తాము ప్రభుత్వంతో అన్నప్పుడు మీరు చర్చలు చేయకుండా ఈ రకంగా చేయడానికి పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఇవాళ వ్యవస్థలని కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని అందరినీ బెదిరించేదానికి చేస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ ద్వారా అడవులలో వాళ్ళు లేకుండా చేయడంలో ఒకనొక ఉద్దేశం ఏమంటే ఈ అడవులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని. ఎందుకంటే అక్కడ చాలా అవసరమైనటువంటి ఖనిజాలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఖనిజాలన్నీ కూడా అంబానీలు అదానీలకు అప్పజెప్పడానికి వారికి ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళందరూ కూడా తుదముట్టిస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మన దేశ అభివృద్ధిని నక్సలైట్ల హింసా విధానంతో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ మారణకాండను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక చివరిది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడేమో నిన్న మొన్న చెప్తున్నాడు రైతుల కోసం మేము పోతాం, నేను రైతు బిడ్డనే అని. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో ఒక్కసారి చెప్పమని అడుగుతా ఉన్నా. చివరికి మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ ఏ జిల్లాలోనైనా రైతులందరూ ఇప్పుడు అరటి రైతుల గురించి వచ్చింది. అరటి రైతులందరూ కూడా వాళ్ళకి రేట్ లేదు. మొన్న మామిడి పండించిన రైతులు వాళ్ళకి రేట్ లేదు. టొమాటా పండించిన రైతులు, ఉల్లి పండించే రైతులు, ధాన్యం పండించే రైతులందరూ కూడా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు మీ అజెండా మారిపోయింది. అధికారంలోకి రాకముందు మీ అజెండా ఒకటి ఉంది, సంక్షేమ అజెండా అన్నారు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, దాన్ని మేము కూడా వెల్కమ్ చెప్పాము. కానీ మీరు మీ అజెండా ఇప్పుడేమి మొత్తం ప్రైవేట్కి అప్పచెప్పాలి. నిన్న కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పాడు మెడికల్ కాలేజీలు ఇస్తాము, 50 ఎకరాలు ఉంటుంది, 25 ఎకరాలు హాస్పిటల్ కడతాడు, 25 ఎకరాల కాలేజీ కట్టుకొని వాళ్ళంతా చేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక పెట్టుబడిదారుడు వచ్చి 100 కోట్లు 200 కోట్లు డబ్బులు పెట్టిన తర్వాత అతను పుణ్యానికి చేస్తాడా? చంద్రబాబు అంటాడు అంత తిమ్మిని బొమ్మని చేసేటట్లు చెప్తున్నాడు. ఇది 70% ఫ్రీగా ఇస్తారు, పలానా పెన్షన్ మందు ఉచితంగా ఇస్తాడు, సాడీని మాత్రం ఫ్రీగా ఇస్తాడు, ఇట్లాంటివన్నీ చెప్తున్నావు. అసలు వాళ్ళకి ఏం పట్టిందని నేను అడుగుతా ఉన్నా. తర్వాత వాళ్ళు మెడికల్ కాలేజీ పెట్టుకున్నారంటే అదొక రకం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని వాళ్ళకెందుకు అప్పచెప్తా ఉన్నావు? వాళ్ళు ఎందుకు సేవ చేస్తారు? వాళ్ళు సేవ చేయాలనుకుంటే నీ కాలేజీ ఎందుకు వాళ్ళే పెట్టుకుంటారు. కాబట్టి ఏమంటే క్లియర్గా కనపడతా ఉంది, ఇవాళ ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడానికే మెడికల్ కాలేజీలు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా దీన్ని మేము అంగీకరించాము. గవర్నమెంట్ నడపండి, తర్వాత గవర్నమెంట్ కంటే వాళ్ళు గొప్పగా